హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 452. ఈరోజు డేట్ 5th May 2020. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. సో న్యూస్లోకి వెళ్ళడం కంటే ముందు చిన్న రిక్వెస్ట్, చాలా రోజుల నుంచి మన ఛానల్ సంబంధించిన వీడియోస్ నోటిఫికేషన్స్ ప్రాబ్లం చాలా వరకు ఫేస్ చేస్తున్నాయి. ఎవరికి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదు, వ్యూస్ కూడా చాలా వరకు పడిపోయినాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, రోజు ఆఫ్టర్ 6 o'clock ఖచ్చితంగా మన ఛానల్ ఒక్కసారి ఓపెన్ చేయండి. అట్లీస్ట్ మీకు 1 లేదా 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా మీకు రోజు వస్తూనే ఉంటాయి. సో ఒకసారి రోజు చెక్ చేయండి. నోటిఫికేషన్స్ ఎవరైతే రిసీవ్ చేసుకోవట్లేదు, అలాగే ఎవరైతే నోటిఫికేషన్స్ రావట్లేదో కింద నేను ఒక కామెంట్ పిన్ చేస్తాను. దాంట్లో మీరు మీ కామెంట్ కూడా రాయండి, మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది. అలాగే ప్రతిరోజు టెక్ న్యూస్ చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటున్నామో 3000 లైక్స్, సో అది రీచ్ అయ్యేలాగా చూడండి. ఈ లైక్స్ టార్గెట్ ఎందుకు అంటే జస్ట్ కొంచెం బూస్టప్ కోసం, సో చేస్తున్న వర్క్ కొంచెం సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. అది రూల్ ఏం కాదు, జస్ట్ ఒక రిక్వెస్ట్ మాత్రమే. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇక ఈరోజు మనకి చాలా న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ ఈరోజు ఎయిర్టెల్ ప్రీపెయిడ్, ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్, అలాగే ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్, సో ఏ సర్వీస్ అయినా సరే ఎయిర్టెల్ సర్వీస్ మీరు వాడుతుంటే వీళ్ళకి G5 సబ్స్క్రిప్షన్ వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు జూన్ 12వ తారీఖు వరకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ ఉంటుంది. అరౌండ్ మీకు ఒక 70 రోజుల పాటు ఈ G5 సబ్స్క్రిప్షన్ అనేది వీళ్ళు టోటల్గా ప్రీమియం ఫీచర్స్ మొత్తం కూడా వీళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కానీ పోస్ట్ పెయిడ్ వాడుతుంటే 149 అంతకంటే ఎక్కువ ప్లాన్లో ఉంటే మీ ఎయిర్టెల్ యాప్లోకి ఒకసారి వెళ్ళి అక్కడ మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ అనే ఒక ఫీచర్ చూపిస్తూ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ అవైలబుల్గా ఉన్న ఆఫర్స్ ఏంటనేది చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు G5 చూపిస్తూ ఉంటుంది. ఆ G5 మీద క్లైమ్ కొట్టండి. క్లైమ్ కొట్టిన తర్వాత మీకు వెంటనే యూజర్ నేమ్, పాస్వర్డ్ అదే క్రియేట్ చేస్తుంది. జస్ట్ మీ ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసి మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ పంపిస్తుంది. దెన్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి G5 యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే వీళ్ళు పంపించారో దాంతో లాగిన్ అయిపోండి. మీకు జూన్ 12వ తారీఖు వరకు ఈ ఆఫర్ అనేది వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీమియం ఫీచర్స్ మొత్తం కూడా వీళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక సూపర్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం అందరం ఇళ్లలో ఉన్నాం కదా లాక్డౌన్ పీరియడ్లో, సో ఖచ్చితంగా ఇది మీకు కొంచెం యూజ్ అవుతుంది. అరౌండ్ మీకు 70 రోజుల పాటు ఈ ఫుల్ ఫీచర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఒక పర్సన్ పెట్టాడు, చెక్ చేసి నాకు కూడా వచ్చేసింది. నేను కూడా రిజిస్టర్ కూడా చేసుకున్నాను. అన్ని ఫీచర్స్ కూడా వీళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేసి ఒకవేళ మీకు కనిపిస్తే కింద కామెంట్స్లో కన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ మనకి జియో ఫైబర్ నుంచి. జియో ఫైబర్ ఈరోజు ఫైనల్గా అమెజాన్ ప్రైమ్ ఫీచర్ని వీళ్ళ జియో ఫైబర్ సెటప్ బాక్స్లోకి ఇంక్లూడ్ చేశారు. సో దీంతో ఇప్పటివరకు అవైలబుల్గా ఉన్న అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే మనకి G5, అలాగే అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్స్టార్, అలాగే మీకు వూట్, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే జియో ఫైబర్ సెటప్ బాక్స్లు పడుతున్నారో ఆల్మోస్ట్ అన్ని మన ఇండియాకి సంబంధించిన కంటెంట్ మొత్తం అవైలబుల్గా ఉన్న అన్ని యాప్స్ కూడా, అన్ని ఓటీటీ యాప్స్ కూడా దాంట్లో వెళ్ళి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ మీకు నెట్ఫ్లిక్స్ మాత్రం ఇంతవరకు వాళ్ళు యాడ్ చేయలేదు. ప్రజెంట్గా వాళ్ళు డీల్తో ఉన్నట్టున్నారు. సో త్వరలోనే ఇది కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే జియో మీకు ఫైబర్ సెటప్ బాక్స్ వాడుతున్నారు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఇది ఈ రోజు నుంచి వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఇండియన్ గవర్నమెంట్ త్వరలోనే మనకి అన్ని OEMs అంటే మన ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ తయారు చేసి అమ్ముతున్న అన్ని కంపెనీలకు కూడా ఒక ఇన్స్ట్రక్షన్ని ఇవ్వబోతుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న న్యూస్ ప్రకారం అయితే ప్రజెంట్గా ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు కూడా వీళ్ళు ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు మనకి మన ఇండియాకి సంబంధించిన ఆరోగ్య సేతు యాప్ ఉంది కదా, సో దీన్ని ఇక మీద మీరు అన్ని ఫోన్స్లో కూడా ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్ లాగా తీసుకురావాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి ఆల్రెడీ షామీ కంపెనీ కూడా కన్ఫర్మ్ చేసింది, మేము ఇక మీద ఫ్యూచర్లో లాంచ్ చేస్తున్న అప్లికేషన్ ఫోన్స్లో ఖచ్చితంగా ఈ అప్లికేషన్ మేము ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్ లాగా తీసుకొస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఆల్మోస్ట్ హువావే, అలాగే ఓప్పో, రియల్మీ వీళ్ళందరూ కూడా ఈ నోటీస్ అనేది వెళ్ళే ఉంటుంది. వీళ్ళు కూడా ఫ్యూచర్లో రాబోతున్న అన్ని ఫోన్స్లో కూడా ఈ యాప్ని వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ అతి త్వరలోనే మనకి రియల్మీ X3 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా, 2 లేదా 3 ఫోన్లు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ రియల్మీ X3 జూమ్ అనే ఒక ఫోన్ ఉంది. దీంట్లో రియల్మీ X3 సూపర్ జూమ్ అని ఈ ఫోన్కి సంబంధించిన లీక్ రోజు ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది. ఇక ఈరోజు కూడా మనకి ఈ రియల్మీ X3 సూపర్ జూమ్కి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ అని మనకి ఎప్పటి నుంచో న్యూస్ ఉంది. కాకపోతే దీంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ ఇది మనం చూడబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ X3 సూపర్ జూమ్లో మనకి
ఈ 108 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ ఏదైతే ఉందో సో దీన్ని వీళ్ళు వాడబోతున్నట్టు తెలుస్తుంది. మేబీ ఇదే మనకి రియల్మీ నుంచి రాబోతున్న ఫస్ట్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ అవుతుందన్నమాట. సో ఇది అతి త్వరలోనే లాంచ్ కాబోతుంది. ఇది ప్యారలల్గా చాలా మార్కెట్స్లో వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. రీసెంట్గా పాకిస్తాన్లో కూడా దీనికి సంబంధించిన కొన్ని మనకి కనిపించినట్టు తెలుస్తుంది, అక్కడ కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు. సో ఓవరాల్గా మాత్రం ఈ రియల్మీ X3 సూపర్ జూమ్ మాత్రం అల్టిమేట్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 855+ ఇలాంటి ఫీచర్స్ మనకి రీసెంట్గా 4200 mAh బ్యాటరీ, అలాగే 30 watts ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇది అతి త్వరలోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇస్ మనకి షామీ నుంచి షామీ ఫైనల్గా MI 10ని ఈ మంత్ 8వ తారీఖున వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీనికి సంబంధించి కొన్ని ఆఫర్స్ని ఈరోజు వీళ్ళు రివీల్ చేశారు. ఏదైతే వీళ్ళు రీసెంట్గానే లాంచ్ చేసిన వైర్లెస్ పవర్ బ్యాంక్ ఉంది కదా, 2500 రూపీస్ ఉంటుంది ఇది. సో దీన్ని వీళ్ళు ఫ్రీగా సప్లై చేయబోతున్నారు. ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకుంటారో మే 8వ తారీఖు నుంచే వీళ్ళు ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. సో వాళ్ళ అఫీషియల్ mi.comలోను అలాగే మీకు అమెజాన్లో అనుకుంటా కదా, సో అమెజాన్లో కూడా వీళ్ళు దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటారు. ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా ఈ వైర్లెస్ పవర్ బ్యాంక్ని వీళ్ళు ఫ్రీగా ఇవ్వబోతున్నారు. అలాగే MI 10 లాంచ్లోనే మనకి వీళ్ళ నుంచి రాబోతున్న ఫస్ట్ TWS బడ్స్ మన ఇండియాలో వీళ్ళు లాంచ్ అవబోతున్నారు. TWS బడ్స్ అనమాట. ఏదైతే వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన MI Air 2 ఉందో, సో MI Air 2ని వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ MI Air 2లో 2 వెర్షన్స్ ఉన్నాయి. 6 months బ్యాక్ వీళ్ళు ఒరిజినల్ MI Air 2ని లాంచ్ చేశారు. సో ఆల్రెడీ దీన్ని అన్బాక్సింగ్ చేశాను, అలాగే రివ్యూ కూడా చేశాను. ఇక్కడ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. అయితే లాస్ట్ మంత్లో April 3rd April 2nd వీళ్ళు చైనాలో ఇది MI Air 2కి సెకండ్ జనరేషన్ అలాగే మోడిఫైడ్ వెర్షన్ లాగా ఇంకొకటి లాంచ్ చేశారు. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కొంచెం బ్లూటూత్ చిప్ సెట్లో చేంజెస్, అలాగే లో లేటెన్సీ ఫీచర్, అంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు సౌండ్స్ వెంటనే వినపడేలాగా ఈ లో లేటెన్సీ ఫీచర్ ఇలాంటివి యాడ్ చేశారు. సో ఇది తీసుకొస్తారా, ఓల్డ్ తీసుకొస్తారా, క్లారిటీ అయితే లేదు. మేబీ కొత్తదే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని చైనాలో లాంచ్ చేసిన ప్రైస్ అయితే 399 యువాన్స్కి లాంచ్ చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ ఇది మనకి 4000 రూపాయలు అయితే ఉంటుంది. సేమ్ బడ్జెట్లో మన ఇండియాలో కూడా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఆ బడ్జెట్లో ఉన్న ఒకే ఒక కాంపిటేటరు, మంచి కాంపిటేటరు రియల్మీ బడ్స్ ఎయిర్. సో దీనికి ఎక్కువ మార్కెట్ అయ్యే అవకాశం స్టిల్ ఉంది. ఎందుకంటే ఇది చూడడానికి ఎగ్జాక్ట్గా మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ లాగే ఉంటుంది కాబట్టి కేవలం ఈ డిజైన్తోనే మనకి ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ అనేది ఇప్పుడు మన ఇండియాలో టాప్ సెల్లింగ్ బడ్స్లో 4th ప్లేస్లోనో 5th ప్లేస్లోనో ఉంది కదా. సో అందుకని ఖచ్చితంగా ఇది మంచి మార్కెట్ ఇప్పటికీ అవుతుంది ఆ బడ్జెట్లో ఇలాంటి స్టైల్లో కావాలనుకున్న వాళ్ళకి. కాకపోతే MI Air 2 మనకి కొంచెం ఆ బ్లూటూత్ ఏదైతే మనకి లో లేటెన్సీ ఫీచర్ యాడ్ చేసి అదే ప్రైస్లో పెడితే మార్కెట్ అవుతుందో లేదని మనకి అతి త్వరలోనే అర్థమవుతుంది. కాకపోతే అదే ప్రైస్లో వెళ్ళి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో త్వరలోనే మనకి ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతుంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఏంటంటే స్పెషల్ దీంట్లో QWERTY కీప్యాడ్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు జమానా వల్ల మనం వాడినాం కదా పాత కాలంలో ఫోన్స్, సేమ్ అలాంటి తరహాలో వీళ్ళు ఒక QWERTY కీప్యాడ్ ఫోన్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది ఒక డిజైన్ ఈరోజు లీక్ అయితే అయింది. అలాగే షామీ కూడా అతి త్వరలోనే మనకి ఇన్స్క్రీన్ కెమెరా ఫోన్స్ కూడా తీసుకురాబోతుంది. సో ప్రజెంట్గా అయితే దీనికి సంబంధించిన 2 పేటెంట్స్ మనకి ఆన్లైన్లో లీక్ అయినాయి. ఒకటి టాప్ లెఫ్ట్లో ఉంటుంది కెమెరా ఇన్స్క్రీన్గా, అలాగే ఒకటేమో మిడిల్లో ఉంటుంది. సో దీనికి సంబంధించిన 2 డిజైన్స్ అనేవి ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. సో త్వరలోనే మనం నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ లాగా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి పంచులు, నాచ్లు ఇవన్నీ పోయినాయి. ఇక అన్నీ కూడా ఇన్ స్క్రీన్ కెమెరాస్ని మనం చూడబోతున్నట్టు క్లియర్గా మనకి అర్థమవుతుంది. కెమెరా మనకి రెగ్యులర్ డిస్ప్లే మోడ్లో ఉన్నప్పుడు మాత్రం కెమెరా కనిపించదు. ఓన్లీ కెమెరా ఫీచర్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే కెమెరా అనేది మనకి కనిపిస్తుంది అనమాట. మంచి డిజైనే. చూద్దాం మరి షామీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి లెనోవో నుంచి లెనోవో అతి త్వరలోనే మనకి ఒక గేమింగ్ ఫోన్ తీసుకురాబోతుంది కదా. ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా గేమింగ్ ఫోన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లెనోవో వాళ్ళు కూడా ఒక గేమింగ్ ఫోన్ తీసుకురాబోతున్నారు. దీని పేరు లెనోవో లెజియన్ అనమాట. ఈ లెజియన్ సిరీస్లో ఈ మోడల్ నేమ్ ఏంటనేది ఇంతవరకు క్లారిటీ లేదు. అంటే లెజియన్ 1 లెజియన్ 2 ఇలా ఏం లేదు. లెజియన్ సిరీస్లో వీళ్ళు ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. సో దీంట్లో ఇంట్రెస్టింగ్గా దీనికి సంబంధించిన టోటల్ ఇమేజెస్ అలాగే దీనికి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అనేవి మనకి బయటకు వచ్చినాయి. దీంట్లో మనకి సైడ్ కెమెరా ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఈరోజు మనం చూసినాం కదా ఇప్పటి వరకు. ఇప్పుడు సైడ్ కెమెరాలు కూడా రాబోతున్నాయి. సేమ్ మనకి ఫింగర్ ప్రింట్ టచ్ అయ్యే ఏరియాలో మనకి కెమెరా అయితే ఉంటుంది. సో ఇదేంటంటే మనం గేమ్ ఆడుతున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా కెమెరా అనేది బయటకు వస్తుంది అనమాట. దీంట్లో మనకి UFS 3.0 టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు. DDR5 ర్యామ్ని యూజ్ చేయబోతున్నారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరా ఉంటాయి. 64 మెగాపిక్సెల్ IMX 686 అనుకుంటా. రెండోది 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ని యూజ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ సైడ్ ఏదైతే మనకి ఆ పాపప్ మెకానిజం ఉందో సైడ్కి ఉంటుంది కదా, సో దాంట్లో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా లేదంటే 20 మెగాపిక్సెల్ కెమెరాని మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో దీంట్లో మనకి బ్యాటరీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది టోటల్గా గేమింగ్ సెంట్రిక్ ఫోన్ అనమాట. సో దీంట్లో అల్టిమేట్ ఏంటంటే మనకి ఆ కెమెరానే దీని ప్రైస్ ఎంత పెడతారని మనకి
మనకి ఫ్యూచర్లో అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ అయిన గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా యాపిల్ మ్యాక్బుక్ ప్రోలో 13 ఇంచెస్ రీఫ్రెష్ ఎడిషన్ వీళ్ళు లాంచ్ చేస్తారు. దీంట్లో మనకి మొత్తం 4 వేరియంట్స్ తీసుకొచ్చారు. రెండిట్లో i5 8th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది, అలాగే రెండిట్లో మాత్రం i5 10th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక దీంట్లో మేజర్ హైలైట్ ఏంటంటే ఆ మ్యాజిక్ కీబోర్డు, అలాగే దీంట్లో మనకి మ్యాక్ ఓఎస్ క్యాటలినాతో వస్తుంది. సో దీంట్లో స్టార్టింగ్ వేరియంట్ i5 8th జనరేషన్లో 8GB ప్లస్ 256GB SSD ఉన్న దాని ప్రైస్ ₹1,23,000 ఉంటుంది. అలాగే 8GB ప్లస్ 512GB SSD ఉన్నది మాత్రం ₹1,43,000 వరకు ఉంటుంది. ఇక i5 10th జనరేషన్లో 2 వేరియంట్స్ ఉంటాయి. మనకి 16GB ప్లస్ 512GB SSD ఉన్నది ₹1,75,000 ఉంటుంది. అలాగే 16GB 1TB SSD ఉన్నది మాత్రం ₹1,95,000 వరకు అయితే ఉంటుంది. ఇది అతి త్వరలోనే ఆఫ్లైన్ మార్కెట్స్లోనూ అలాగే ఆన్లైన్ మార్కెట్స్లో మనకి సేల్లో కూడా రానున్నాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అతి త్వరలోనే మనకి సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ ఎగ్జినోస్ ఉంది కదా, సో దీంట్లో ఎగ్జినోస్ 1000 ప్రాసెసర్ని లాంచ్ చేయబోతుంది. సో దీంట్లో ఉన్న మేజర్ హైలైట్ ఏంటంటే దీంట్లో ఉన్న గ్రాఫిక్ యూనిట్ మొత్తం కూడా వీళ్ళు చేంజ్ అయిపోతున్నారు. ఏదైతే మనకి పాపులర్ ల్యాప్టాప్ ప్రాసెసర్ మేకర్ ఉన్నారు కదా AMD, వాళ్ళకి సంబంధించిన ఓన్ గ్రాఫిక్స్ ఉంటాయి కదా రెడన్ గ్రాఫిక్స్, ఈ రెడన్ గ్రాఫిక్స్తో మనకి ఎగ్జినోస్ 1000 ప్రాసెసర్ రాబోతుంది. సో దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఏదైతే మనకి ఇప్పుడు ప్రజెంట్గా లాంచ్ అయిన Qualcomm Snapdragon 865 ప్రాసెసర్ ఉంది కదా, సో దీంతో కంపేర్ చేసుకుంటే 3 times బెటర్ స్పీడ్స్తో ఈ ప్రాసెసర్ అనేది మనకి ఉండబోతుంది. సో ఇప్పుడు జనరల్గా ఎగ్జినోస్ ప్రాసెసర్లతో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్లోగా ఉంటే రెగ్యులర్ ఏదైతే స్నాప్డ్రాగన్ వేరియంట్స్ వాళ్ళ కాంపిటేటర్స్తో కంపేర్ చేసుకుంటే రీసెంట్గా రెడ్మీ నోట్ 8 Pro కూడా మనకి ఎగ్జినోస్ 990ని బీట్ చేసింది కదా. S20 ప్లస్లో ఉన్న గేమింగ్ని ఇప్పుడు రెడ్మీ నోట్ 8 Proది మనకి బీట్ చేసింది. ₹14,000 ఫోను ₹80,000 ఫోన్ని బీట్ చేసింది. సో అది వాళ్ళలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఎగ్జినోస్ ప్రాసెసర్. సో దీన్ని వీళ్ళు రీప్లేస్ చేయడం కోసం మనకి ఎగ్జినోస్ వాళ్ళు ఇప్పుడు AMD వాళ్ళతో వర్క్ చేయబోతున్నారు, AMD రేడన్ గ్రాఫిక్స్తో. సో దీంట్లో స్పీడే మనకి స్నాప్డ్రాగన్ 865తో కంపేర్ చేసుకుంటే 3 times ఫాస్ట్ ఉంటుందంట. చూద్దాం మరి ఈ ప్రాసెసర్ మనకి నెక్స్ట్ జనరేషన్ S సిరీస్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ న్యూస్ మనకి పోకో నుంచి పోకో అతి త్వరలో మనకి పోకో F2 ఫ్యామిలీని తీసుకురాబోతుంది కదా. ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం అయితే 2 ఫోన్స్ వస్తాయి, F2 అలాగే F2 Pro. నిన్న మాత్రం గేర్ బెస్ట్ చైనాలో పాపులర్ మనకి ఈకామర్స్ వెబ్సైట్ ఉంది కదా గేర్ బెస్ట్, వీళ్ళు ఈ పోకో F2 Proకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ షేర్ చేశారు. మనకి సేల్ నోటీస్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు, అరైవల్ నోటీస్ అంటారు కదా. సో దీంట్లో ప్రొవైడ్ చేసిన డేటా ప్రకారం అయితే ఏదైతే రెడ్మీ K30 Pro ఉందో దాన్ని వీళ్ళు రీమేక్ చేసి రీబ్రాండ్ చేసి వీళ్ళు తీసుకురాబోతున్నారు పోకో బ్రాండింగ్ కింద. ఇది గ్లోబల్ మార్కెట్లోకి పోకో F2 Pro పేరుతో రాబోతుంది. కాకపోతే మన ఇండియాకి పోకో F2 లాగా వస్తుందా F2 Pro లాగా వస్తుందా, 2 వస్తాయా క్లారిటీ అయితే లేదు. కానీ ఒక ఫోన్ మాత్రం కొత్త ఫోన్ అని చెప్తున్నారు, ఒకటి రీబ్రాండ్ ఒకటి మాత్రం కొత్తది. మరి ఆ కొత్తది ఏంటనేది ఇంతవరకు ఎక్కడ కూడా డీటెయిల్స్ అనేవి రాలేదు. నిన్న కూడా మనకి రెడ్మీ నోట్ 9 డిజైన్తో పోకో ఫోన్లో ఒక సిరీస్ వచ్చే అవకాశం, ఒక ఫోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని నిన్న కూడా ఒక లీక్ అయితే వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే మనకి పోకో నుంచి రాబోతున్న ఈ 2 ఫోన్లు మాత్రం 2 రీబ్రాండ్ అవుతాయా లేకపోతే ఒకటి మాత్రం వేరే అవుతుంది అనేది త్వరలోనే అర్థమవుతుంది. గేర్ బెస్ట్ మాత్రం పోకో F2 Proని మాత్రం నిన్న లిస్టింగ్లో పెట్టింది, డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ షేర్ చేశారు. నో చేంజెస్, ఓన్లీ ఆ బ్రాండింగ్ లోగో తప్ప అన్ని సేమ్ చేంజెస్ సేమ్ ఫీచర్స్తో వీళ్ళు అక్కడ లాంచ్ చేయబోతున్నారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ త్రీలో మీకు ఒక మంచి అద్భుతమైన అప్లికేషన్ అని చెప్తాను. ఎవరైతే నైట్ గురక పెడుతుంటారో వాళ్ళకి మాత్రం ఇది సూపర్గా యూజ్ అవుతుంది. సో దీని పేరు స్నోర్ జిమ్. దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇది మనకి గురక వస్తూ ఉంటుంది కదా, సో దీనికి సంబంధించిన కొన్ని మెడికేషన్స్ అలాగే కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చెప్తూ ఉంటుంది. సో దాన్ని ఫాలో అయితే కొంచెం స్నోరింగ్ అనేది కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. రేటింగ్ కూడా సూపర్గా ఉంది, డౌన్లోడ్ కూడా సూపర్గా ఉన్నాయి. రేట్ మాత్రం ₹230 ఉంది. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 5 రోజుల పాటు ఫ్రీగా ఉంటుంది సెల్లో. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో వీడియో చూసారు కదా, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.